ఆ లక్ష్మి అంటే ఇష్టం లేకుండానే తనతో డాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్నావా మేడీ? ఓ, మీరు మాట్లాడుతున్న దాని గురించా? నువ్వు అంత సిల్లీగా తీసి పారేస్తున్నావేంటి మేడీ? అది నిజంగానే చాలా సిల్లీ మ్యాటర్ అత్తయ్య. నువ్వు లక్ష్మితో కలిసి డాన్స్ చేయడం నాకు ఇష్టం లేదు మేడీ. హా, నాకు ఇష్టం లేదు అత్తయ్య. అయితే తనతో డాన్స్ చేయడం మానే. ఆల్రెడీ నేమ్స్ ఇచ్చేసాం అత్తయ్య. ఇప్పుడు చేయడం కుదరదంటే బాగుండదు. అదేవైనా లైఫ్ అండ్ డెత్ మ్యాటరా? ఆఫ్టర్ ఆల్ ఒక డాన్స్ కాంపిటీషన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనూ ఆ లక్ష్మికి దూరంగా ఉండకపోతే ఎలా? అదేవో ఏ చిన్న సాకు దొరికినా నీకు దగ్గరవుదామని చూస్తుంది. నువ్వు దూరం పెట్టకపోతే జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు అర్థం అవుతుంది అత్తయ్య. ఈ డాన్స్ కాంపిటీషన్ నాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ కాదు, కానీ ఆ ఎర్ర బస్సు కాపాడి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న పర్సన్కి మాత్రం లైఫ్ అండ్ డెత్ మ్యాటరే అత్తయ్య. ఈ డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే అతని ట్రీట్మెంట్కి మనీ అడ్జస్ట్ అవుతాయి అత్తయ్య. లక్ష్మి కూడా నాతో డాన్స్ చేయాలని తన ఇంట్రెస్ట్గా ముందుకు రాలేదు. అతన్ని బతికించాలనే ఆశతోనే తను ముందుకొచ్చింది. అయ్యో మాడీ, నువ్వు ఆ లక్ష్మి కలిసి బ్రతికించాలనుకుంటున్నది ఎవరినో కాదు, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న నా భర్తని, నీ మేనమామని. ఇప్పుడు మీరు అతన్ని బ్రతికిస్తే అది నా చావుకొస్తుంది. ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వే అర్థం చేసుకో మాడీ. మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు అత్తయ్య. ఇది జస్ట్ ఆయనకి సాయం చేయడం కోసం మాత్రమే. అతను ప్రాణాలతో తిరిగొస్తే నేను వర్రీ అవ్వక ఏమవ్వాలరా మాడీ? చేయి చాచి అడుగుతున్నా ఈ అత్తయ్యకి సాయం చేయట్లేదు, కానీ ఈ అత్తయ్య కొంప ముంచడానికి మాత్రం సాయం చేస్తున్నాడు. అత్తయ్య ప్రామిస్, నన్ను నమ్మండి. ఆ ఎర్ర బస్సుని ఎంత లిమిట్స్లో ఉంచాలో అంత లిమిట్స్లో ఉంచుతాను. నేను మీ మేనల్లుణ్ణి. మీ అంచనాలకి ఎప్పుడూ మించిపోను అత్తయ్య. ఒక మంచి పనిలో మీ మేనల్లుడు కూడా భాగస్వామి అవుతున్నందుకు మీరే గర్వపడతారు. చూస్తూ ఉండండి. నువ్వు నిజంగా నా మేనల్లుడివే అయితే ఈ డాన్స్ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేయకూడదు, అంతే. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట విను. అత్తయ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు కాంపిటీషన్లో నుంచి తప్పుకుంటే అందరూ మీ మేనల్లుండి లూజర్లా చూస్తారు, నవ్వుకుంటారు. మీ మేనల్లుండి ఎప్పుడు విన్నర్గా చూసే మీరు లూజర్గా చూడాలనుకుంటున్నారా? చెప్పండి. రేపొకే ఒక్కరోజు నన్ను వదిలేయండి. నెక్స్ట్ టైం నుంచి ఆ ఎర్ర బస్తో కలిసి ఏం చెయ్యాలన్నా మీకు చెప్పే చేస్తాను. మీరు ఒప్పుకుంటేనే చేస్తాను. ఓకేనా అత్తయ్య? అయితే డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను అని అంటావు? తప్పదత్తయ్య. సరే, నీ ఇష్టం. ఈ అత్తయ్య మాటకి విలువ లేనప్పుడు ఇంకా మాట్లాడడం వేస్ట్. అత్తయ్య అత్తయ్య హ్యాపీగా కూర్చొని టీవీ చూడ్డానికి వచ్చామా మనం వచ్చిన పనేంటి, మీరు చేస్తున్న పనేంటి? లాయర్కి ఫోన్ చేయమని ఉదయం ఎప్పుడో చెప్పాను, ఇప్పటి వరకు నో రెస్పాన్స్. అసలు నీకు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? మాట్లాడవేంటి? మాట్లాడు. కొంచెం గ్యాప్ ఇస్తే మాట్లాడతాను. అంటే ఏంటి? నేను చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా లొడ వాగుతున్నానన్నా మీ ఉద్దేశం? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. మరి అయినా అసలు నువ్వు లాయర్తో మాట్లాడావా? మాట్లాడాను. ఆ విషయం మీకు చెప్దామంటే గదిలోంచి మీరు ఇదిగో ఇప్పుడే బయటకు వచ్చారు. మీరెప్పుడు బయటకు వస్తారా అని వెయిట్ చేస్తూ
టీవీ చూస్తున్నాను. సర్లేండి, ఇంతకీ లాయర్ గారు ఏమన్నారు? లాయర్ గారు ఏదో కేసు పని మీద బయటికి వెళ్ళారంట. రావడానికి ఒక 2-3 రోజులు టైం పడుతుందన్నారు. వాట్? ఇంకా 2-3 డేసా? అవునండి. మనం ఊళ్ళో బయలుదేరినప్పుడే ఫోన్ చేసి వచ్చుంటే బాగుండేది. ఈ ఐడియా కూడా ఇప్పుడు కాకుండా అక్కడే ఇచ్చుంటే బాగుండేది. మరిప్పుడు ఏం చెయ్యాలి? చేయడానికి ఏముందండి, ఏదో ఒక బండి పట్టుకుని ఊరికెళ్దాం. 2-3 రోజులు ఆగాక లాయర్ గారికి ఫోన్ చేసి ఆయన రమ్మన్నప్పుడు వద్దాం. అమ్మో, మళ్ళీ ఆ నరకంలోకి నేను రాను. అక్కడికొస్తే మీ అమ్మతో నేను పడలేను. ఆవిడ సింధు జచ్చి అని పిలిచిన ప్రతిసారి నా చెవిలో సీసం పోసినట్టుంటుంది. తనని అత్తయ్య అత్తయ్య అని పిలిచిన ప్రతిసారి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ ఊరికి మాత్రం వద్దు. కావాలంటే లాయర్ గారు వచ్చేంత వరకు ఇక్కడే ఉండి ప్రాసెస్ పూర్తి చేసుకుందాం. తర్వాత లాయర్ గారు చెప్పేదాన్ని బట్టి ఎక్కడుండాలో డిసైడ్ చేద్దాం. సరే అండి. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఉదయం నుంచి ఏం తినలేదు, ఏమైనా తినేసి పడుకోవచ్చు కదా. లాయర్ గారు లేరన్న మాట విన్నాక ఆకలి చచ్చిపోయింది. నేను వెళ్ళి పడుకుంటాను. హలో, ఆగు. ఎక్కడికి? లోపలికి. ఇక్కడ మనం ఎక్కడ పడుకున్నాం, ఎలా పడుకున్నామని చూడ్డానికి మీ అమ్మ మీ చెల్లి లేరు. కాబట్టి మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు. నాకు బెడ్ లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. నేను లోపల పడుకుంటాను, నువ్వు ఆ సోఫాలో అడ్జస్ట్ అవ్వు. గుడ్ నైట్. అవును, నర్సమ్మ ఫోన్ చేసి ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బు గురించి అడిగారు. రేపు జరగబోయే డాన్స్ కాంపిటీషన్లో విన్ అయ్యి ట్రీట్మెంట్కి డబ్బు అడ్జస్ట్ చేసేస్తాం కాబట్టి నర్సమ్మకి ఫోన్ చేసి ఒక మాట చెప్పాలి. హలో, అమౌంట్ అడ్జస్ట్ అయిందండి? నర్సమ్మ, మీరు చెప్పిన డబ్బు రేపు సాయంత్రం లోపు అడ్జస్ట్ చేసేస్తాను. ఇంకా అడ్జస్ట్ అవ్వలేదా? ఆ, లేదు నర్సమ్మ, అలా అని అడ్జస్ట్ అవ్వదని కాదు, 100% అడ్జస్ట్ అయిపోతుంది. డాక్టర్ గారికి ఒక మాట చెప్పండి. రేపు సాయంత్రం కల్లా అడ్జస్ట్ అవుతుందా అండి? రేపు మా కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో విన్ అయితే చాలా పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ వస్తుంది. ఆ మనీ అతని ట్రీట్మెంట్కి సరిపోతుంది నర్సమ్మ.